మోకాళ్ల నొప్పులు భరించలేనంతగా ఉన్నప్పుడు, నడక కూడా కష్టంగా మారినప్పుడు చివరి పరిష్కారంగా డాక్టర్లు మోకీలు మార్పిడి ఆపరేషన్ను సూచిస్తూ ఉంటారు. మోకీలు మార్పిడితో నొప్పుల బెడద తగ్గినా కొంతమందికి ఇతరాత్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కృత్రిమంగా అమర్చిన లోహపు కీలు మూలంగా ఎలర్జీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు జీవన ప్రమాణాలని గణనీయంగా పెంచి గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ నీ అని మనకి అందుబాటులో ఉన్నది. సో ఇది ఏంటంటే టైటానియం ఏదైతే నయోబియం నైట్రైడ్ అనే పదార్థం ఇది కృత్రిమ కీలు మీద కోటింగ్ ఉంటుంది. ఈ సెవెరల్ లేయర్స్ ఈ కోటింగ్ ఉండడం వల్ల ఏదైతే ఉందో ఈ ఫ్రిక్షన్ కానీ అరగడం కానీ అనేది చాలా తక్కువ. దాంతోపాటు ఎవరికన్నా ముఖ్యంగా ఈ మెటల్స్కి ఎలర్జీ ఉన్నా, అంటే కొంతమందికి గిల్టు నగలు వేసుకున్నా అవి పడదు, చర్మం మీద మచ్చల్లాగా వచ్చేస్తాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని మెటల్స్ వీటితో పాటు ఏవి పడతాయో లేదో తెలియదు. సో అలాంటి వాటికి మనం స్కిన్ ప్యాచ్ టెస్టింగ్ చేసి నికిల్ అనే పదార్థం ద్వారా వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది, ఏదైతే ఈ నగల వల్ల కానీ. అది ముందుగానే డాక్టర్కి చెప్తే మనం జాగ్రత్తగా ఉండి ఈ గోల్డెన్ నీ వేయడం ద్వారా, ఈ గోల్డెన్ నీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కోటింగ్ వల్ల గోల్డెన్ రంగులో ఉంటుంది. సో ఈ గోల్డెన్ రంగులో ఉండడం ద్వారా వేయడం ద్వారా గోల్డెన్ నీ లేదా బంగారపు మోకాలు అనే పేరు దీనికి వచ్చింది. సో ఇది వేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఎవరికైనా పేషెంట్ ఎలర్జీ ఉన్నా ఇది వాడవచ్చు. ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. దాంతోపాటు ఇది బయోకంపాటబుల్, అంటే మనం బాడీలోకి వేసే కీలే. సో దీని ద్వారా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కొద్దిగా ఫంక్షనల్గా కూడా బాగుంటుంది అని మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. సో ఈ ఆక్సినియం కానివ్వండి లేదా గోల్డెన్ నీ వేసుకోవడం ద్వారా వేరే ఇంప్లాంట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈ రివిజన్ సర్జరీ అంటే మరలా సర్జరీ అవసరం లేకుండా ఎక్కువ కాలం వేసిన మోకాలు అనేది